హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లైక్స్ ఎడిట్స్. ఈరోజు ప్రిపరేషన్లో మనం చుట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక పడి బియ్యం తీసుకోవాలి. అందులో అరపడి పప్పులు, కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని మెంతులు తీసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఉప్పు, కారం, 2 టీ స్పూన్ల కారం, తగినన్ని నువ్వులు, కొద్దిగా సోడా పొడి, బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కొంచెం వేస్తూ బాగా ఉండలు లేకుండా కలుపుతూ ఈ పిండిని చుట్టలకి ఒత్తుకునేలా వీలుగా చూసారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మెత్తగా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో కడాయి పెట్టుకోవాలి. బాగా హీట్ అయ్యాక చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మనం కొద్దిగా పిండి తీసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు హీట్ అయింది. ఇప్పుడు మనం చుట్టలు ఒత్తుకోవాలి. చూసారుగా ఇలా దూరంగా ఒకటి తర్వాత ఒత్తుకోవాలి. వైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చూడండి, వీటిని విడకపోకుండా చిన్నగా తిప్పుకోవాలి, ఒకటి దాని తర్వాత ఒకటి. సమ్మర్లో ఇలాంటివి డిఫరెంట్వి ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఈ చుట్టలు చాలా క్రంచీగా రావాలంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వీటిని మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో అలా తినడానికి ఇవి బాగా యూజ్ అవుతుంటాయి. చూసారు కదా, ఇవి గోల్డ్ అండ్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇప్పుడు చేసుకున్న చుట్టలు అనేటివి ఇలా పట్టుకోగానే ఇలా విరిగిపోయాయో, అంటే సాఫ్ట్ అండ్ క్రంచీగా ఎలా అయిపోయాయో చూడడానికి కరకరలాడుతున్నాయి కదా. సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా బాగా వస్తుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి